కుప్పంలో చంద్రబాబుకి ఈసారి విజయం అంత ఈజీగా కాదని తేలిపోయింది. ప్రత్యర్థి వర్గం మరింత హుషారు కావడంతో టీడీపీ అధినేత డైలమాలో పడ్డారు. నెలలో వారం రోజులు కుప్పంలోనే మకం వేస్తున్నారు. ఈ దశలో ఇప్పుడు ఆయన పొంగనూరుపై దృష్టి సారించారని టీడీపీ కోతలు కోస్తోంది. అంతేకాదు, మంత్రి పెద్దిరెడ్డిని ఓడించేందుకు టీడీపీ వ్యూహరచన చేసిందని, ఈసారి చంద్రబాబు వ్యూహంతో పెద్దిరెడ్డి ఓడిపోవడం ఖాయమని అంటోంది. పొంగనూరు విషయంలో చంద్రబాబు అండ్ టీం రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలో చేరికలు. గతంలో పొంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణరాజు ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆయన ఇప్పుడు తిరిగి టీడీపీ గుట్టికి వచ్చేశారు. కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పెద్దిరెడ్డికి పెద్ద షాక్ తగిలిందని, పొంగనూరులో ఆయన ఓటమి ఖాయమని ఎల్లో మీడియా రెచ్చిపోతుంది. పొంగనూరులో పెద్దిరెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అందులోనూ గత 2 ఎన్నికల్లో ఆయనకి 1,00,000కు పైగా ఓట్లొచ్చాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఓట్లను కలిపి లెక్కించినా ఆయన దగ్గరలోకి కూడా రాలేదు. ఇప్పుడు కూటమికి వచ్చినా కూడా పెద్దిరెడ్డికి వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన ప్రత్యర్థిగా టీడీపీ చల్లాబాబును రంగంలోకి దింపింది. కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామంటూ పెద్దిరెడ్డి సవాల్ చేయడంతో బాబు కూడా పొంగనూరులో ఏదో జరిగిపోతుందనే భ్రమ కల్పించాలనుకుంటున్నారు. లైమ్ లైట్ లో లేని వారందరికీ కండువలు కప్పేసి ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. పొంగనూరు సంగతి తర్వాత ముందు కుప్పంలో జాగ్రత్త అంటూ బాబుపై సెటర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు.